సో ఫస్ట్ సంఘము యెరూషలేము కేంద్రంగా పనిచేసింది. ఆ యెరూషలేము సంఘమునకు పౌలు గారు బర్నబా ద్వారా తీసుకురాబడ్డాడు. తర్వాత సంఘము ప్రార్థన చేస్తూ ఉండగా, ఉపవాసముండి ప్రార్థన చేస్తూ ఉండగా బర్నబాని అంతియోకయకు పంపించమని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. అప్పుడు బర్నబా అంతియోకయ వెళ్ళి పరిచర్యను ప్రారంభించాడు. అయితే తనకంటే గొప్పవాడు, విద్వాంసుడు, సో లేఖనముల యందు ధర్మశాస్త్రం యందు ప్రావీణ్యత కలిగిన వాడు, పౌలు నాతో ఉంటే బాగుంటుందని ఆశించి సో బర్నబా నుండి వెతుక్కుంటూ తార్సు వెళ్ళాడు. తార్సు వెళ్ళి పౌలుని కనుగొని పౌలుని అంత్యోకయకు పట్టుకొచ్చారు. పౌలు అంత్యోకయ కలిసి 1 సంవత్సరం అంత్యోకయలో పనిచేశారు. అప్పుడు అంత్యోకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని రాయబడింది. ద ఫస్ట్ క్రిస్టియన్స్ ఫ్రమ్ ద చర్చ్ ఆఫ్ అంత్యోకస్. సో అక్కడ 1 సంవత్సరం పనిచేసిన తర్వాత ఆ సంఘములో శిష్యులు, ఆ సంఘములో బోధకులు, ఆ సంఘములో ప్రవక్తలు సంవత్సరం పనిచేసిన తర్వాత రిపోర్టుని యెరూషలేముకు తీసుకువెళ్తారు. ఆ యెరూషలేములో వారందరూ ప్రార్థించిన తర్వాత మరల పరిశుద్ధాత్మదేవుడు పౌలు బర్నబాలను నేను ఉద్దేశించిన పని కోసమే పంపించండి అని పంపిస్తే పౌలు గారు బర్నబా ఇద్దరు కలిసి మొదటి సువార్త ప్రయాణము చేశారు. 1000 మైళ్ళు. ఓకే, జస్ట్ మేము మార్నింగ్ బైబిల్ స్టడీలో డిస్కస్ చేస్తూ ఉండగా పౌలు గారు ఎంత విశాలమైన ప్రయాణం చేశారు అని అంటే, ఆయన ప్రయాణం చేసిన ప్రయాణాల్లో ఒక చిన్న ప్రయాణం, పెద్ద ప్రయాణం కాదు, ఒక చిన్న ప్రయాణం, అది ఇట్స్ ఫ్రమ్ ఎఫెస్ టు మాసిదోనియా. ఎఫెస్ నుండి మాసిదోనియా 1090 కిలోమీటర్లు. మాసిదోనియా నుండి అకయ 790 కిలోమీటర్లు. చిన్న ప్రయాణాలు ఇవి. ఇలాంటి ప్రయాణాలు ఆయన ఎన్నో చేశారు. సో ఇలా మొదటి 2వ సువార్త ప్రయాణం చేసి 3వ సువార్త ప్రయాణంలో దెర్బేకి లుస్త్రకు వచ్చారు. జాగ్రత్తగా వినండి. సో మీరు ఏదో బైబిల్ క్లాసులు చెబుతున్నారు అన్నట్లుగా అందరూ సో ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు. జాగ్రత్తగా విందాం. దెర్బేకి లుస్త్రకు వచ్చారు. లుస్త్ర అనగానే మీకు అర్థమవుతుంది, ఒక వ్యక్తికి బలహీనమైన పాదాలు ఉన్నాయి. ఏ పాదాలు? కుడ్ నాట్ స్టాండ్, నిలబడలేడు. పౌలు గారు అతన్ని తేరి చూసి, హే కమ్ ఆన్ స్టాండ్, గెట్ అప్, యూ కెన్ వాక్, నువ్వు నడవగలవు, లేచి నడువు అని చెప్పగానే 20 ఏళ్ల నుండి కృంటివాడుగా ఉన్న ఆ వ్యక్తి లేచి నడిచాడు. దేవునికి స్తోత్రం. తర్వాత లుస్త్రకు వచ్చి 16వ అధ్యాయం 1వ వచనం చదివితే, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనం, పౌలు దెర్బెకును లుస్త్రకు వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీస్తు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకోనియలోను ఉన్న సహోదరులందరి వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీస్తు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. చాలమ్మా, జాగ్రత్తగా విందాం. తిమోతి అను ఒక శిష్యుడుండెను. అందరూ అనండి ఆ మాట. చిన్న ప్రశ్న, హ్యావ్ యూ బికమ్ ఏ డిసైపుల్? మీరు ఒక శిష్యుడు అయ్యారా? శిష్యురాలు అయ్యారా? నన్ను ఈ మాట చెప్పనివ్వండి. భక్తులుగా మనము శిష్యులుగా ప్రభువు యొక్క అధిక కృపను పొందుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్,
నేను ఆల్రెడీ సందేశం చేశాను. దానిలోపటి నుంచి ఒక భాగాన్ని మరలా మీతో మాట్లాడుతున్నాను. బేతనియ అనగానే ఎవరికి జ్ఞాపకం వస్తారు? లాజరు, మార్తా, మరియా. యేసు ప్రభువు వారు తరచూ బేతనియ వస్తూ ఉండేవారు. అయితే యేసు ప్రభువు వారు కపెర్నహూము వెళ్ళారు. లాజరు జబ్బు పడ్డాడని వార్త వచ్చింది. ఇప్పుడు ఆలస్యంగా తిరిగి బేతనీకి వస్తున్నారు. బేతనీకి రాగానే మార్త ఎదురొచ్చింది. బోధకుడా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అక్కడ పెద్ద స్పందన లేదు, అసలు స్పందనే లేదని చెప్పాలి. తర్వాత మార్త వెళ్ళి, హే మరియా, ప్రభు వచ్చారు, బోధకుడు వచ్చారు అని చెప్పగానే మరియా లేచి పరిగెత్తుకుంటూ యేసు ప్రభుల వారిని ఎదుర్కోవడానికి వచ్చారు. వచ్చి సేమ్ మార్త అన్న మాటే మరియా అన్నారు. ఏమని? బోధకుడా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే మా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదని. మరియా ఏడుస్తుంటే మరియను చూసి అక్కడున్న యూదులు అనేకులు ఏడుస్తూ ఉంటే మరియా ఏడవడం చూసి యేసు ప్రభుల వారు కన్నీరు విడిచెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం. మీరు ప్రశ్నించుకోవచ్చు, మార్త కూడా వచ్చింది, మార్త కూడా ఏడ్చింది. కానీ మార్త ఏడ్పునకు ప్రభువారి దగ్గర పెద్ద స్పందన లేదు. మరియ పరిగెత్తుకుంటూ వచ్చింది, మరియ ఏడ్చింది. మరియ ఏడవగానే యేసు ప్రభుల వారు కన్నీరు విడిచారు. ఆయన కన్నీరు విడుస్తుంటే యూదులు చూసి అనుకున్నారట, ఈయన లాజర్ని ఎంతగా ప్రేమించాడో. వాస్తవానికి యేసు ప్రభుల వారు లాజర్ని కాదు అంతగా ప్రేమించింది మరియను. ఎందుకో తెలుసిన? అవుట్ ఆఫ్ 3 మేరీ ఈజ్ ద డిసైపుల్. మరియ ఒక మంచి శిష్యురాలు. ఎందుకంటే మరియ గురించి యేసు ప్రభుల వారు స్టేట్మెంట్ ఇస్తారు. ఆమె ప్రభువు పాదముల దగ్గర కూర్చుండి వాక్యము వినుచూ ఉండేది. మరియ గురించి యేసు ప్రభువు వారు స్టేట్మెంట్ ఇస్తారు. మార్తా, మార్తా, నీవు అనేక పనులను పెట్టుకుని తొందరపడుతున్నావు, కానీ ఉత్తమమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె దగ్గర నుండి ఎంత మాత్రం కూడా తీసివేయబడదు. ఆచారము, అలవాటు, మతము, కానుకలు ఇస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, ఏదో చేస్తున్నాం కాదు. నేను ఒక బోధకుని వంటి వాడను కావాలి. బోధకుని వంటి వాడు శిష్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐ షుడ్ బికమ్ ఏ డిసైపుల్. నేను ఒక శిష్యుడను కావాలి. ఇంకొక సందర్భం కూడా మాట్లాడతాను. 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టారు. శిష్యులను అద్దరికి వెళ్ళమన్నారు. శిష్యులు ఆయన మాట విని బయలుదేరి వెళ్తున్నారు. నడి సముద్రానికి వెళ్ళగానే పెద్ద తుఫాను, గాలి, వాన, సో అన్కంట్రోల్డ్గా ఉన్న సముద్రం. శిష్యులు, ఓ ఇట్ మైట్ బి ద లాస్ట్ నైట్ ఫర్ అస్. ఇది మనకు చివరి రాత్రి, కాలరాత్రి. అప్పుడే యేసు ప్రభువారు, పిల్లలారా భయపడకండి, నేనే. శిష్యుల కోసం ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. శిష్యుల కొరకు. He should become a disciple. I should become a disciple. మనము దేవుని కొరకు ఒక మంచి శిష్యులం కావాలి. ఇక్కడ తిమోతి అపొస్తలుడైన పౌలు గారికి ఒక మంచి శిష్యుడు. లుస్త్రకు వచ్చి తిమోతిని చూసి, హే తిమోతి, వై నాట్ యూ ట్రావెల్ విత్ మీ? నీవు నాతో ఎందుకు ప్రయాణం చేయకూడదు? కమాన్, నాతో రా, మనం దేవుని పని కోసం బయలుదేరి వెళ్దామని తిమోతితో మాట్లాడి తిమోతిని తీసుకెళ్ళినట్టుగా చూస్తాం. ఈ తిమోతిని పలు పర్యాయములు
అపోస్తలుడైన పౌలు గారు నా కుమారుడు, నా నిజ కుమారుడు అని అడ్రస్ చేస్తున్నారు. అనండి ఆ మాట, నా కుమారుడు, నా నిజ కుమారుడు. ఒకవేళ ఇలాంటి వర్డ్స్, ఇలాంటి మాటలు మీ దైవ సేవకుడు మీతో మాట్లాడగలడా? చెప్పండి, మాట్లాడగలడా? వై? ఎందుకు? ఆయనకు పార్షియాలిటీ ఏమైనా ఉన్నదా? నో. మీరు మీకు అందుబాటులో ఉన్న వారిని మాత్రమే, అందుబాటులో ఉన్న వస్తువును మాత్రమే వాడగలరు. అందుబాటులో లేని దానిని వాడలేరు. ఫస్ట్ డిసైపుల్ మీన్స్ హీ షుడ్ బి అవైలబుల్. తను అందుబాటులో ఉంటాడు. తను మార్నింగ్ ప్రేయర్లో అందుబాటులో ఉంటాడు. తను పాస్టర్ ప్రయాణాల్లో అందుబాటులో ఉంటాడు. పాస్టర్స్ మినిస్ట్రీలో, గాడ్స్ మినిస్ట్రీలో పాస్టర్ ఎక్కడికి వెళ్తున్నా తనకు అందుబాటులో ఉంటాడు. ఈ తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు ఏకంగా ఒక పత్రిక, 2 పత్రికలే రాస్తారు. మొదటి పత్రికలో ఆయన చాలా అద్భుతాల విషయాలు, చాలా రహస్యాలు కూడా మాట్లాడారు. చాలామందికి విషయాలు చెప్పనవి తిమోతితోనే చెప్పారు. అలా రాస్తూ 4వ అధ్యాయానికి వచ్చి, తిమోతి, నేను వచ్చే వరకు చదువుతూ ఉండు, హెచ్చరిస్తూ ఉండు, బోధిస్తూ ఉండు, జాగ్రత్తగా ఉండు. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో వరమును అలక్ష్యం చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేయము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో తన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి, నీవు అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందడం అంటే నీ అభివృద్ధి ఎలా ఉండాలో తెలుస్తున్నా? అందరూ తేటగా చూడగలగాలి. ఆలోచన చేయండి. దీనిని క్రైస్తవ్యం మిస్అండర్స్టాండ్ చేసుకున్నది. మనం ఆలోచన చేసుకుంటే, మనము విద్యార్థులు వారి చదువులో రాణించాలని ఆశపడతారు. వ్యవసాయకులు కూలి నాలి లేకపోతే చేతి పని చేసుకునేవారు వారు ఆర్థికంగా వృద్ధి చెందాలని ఆశపడతారు. ఉద్యోగులు వారి ఉద్యోగ రీత్యా ఎదగాలని ఆశపడతారు. యాజ్ ద సేమ్ నేను భక్తిలో ఆత్మ సంబంధంగా ఎదగాలని ఆశపడుతున్నానా? మీరు భక్తిలో ఆత్మ సంబంధంగా ఎదగాలని ఆశపడుతున్నారా? మోస్ట్ ప్రాబబ్లీ ఈ సమాధానానికి ఈ ప్రశ్నకు సమాధానం ఏమని వస్తుందంటే 80% నో. ఎందుకు అని అడిగితే, అవేర్నెస్ లేక, భక్తిలో ఎదగడంలోని అవగాహన లేక. ఆలోచన చేయండి. కాలిఫోర్నియా గురించి రకరకాల కథనాలు, వార్తలు వస్తున్నాయి. కాలిఫోర్నియా ఈజ్ ఏ కాస్ట్లీ స్టేట్, ఏ రిచెస్ట్ స్టేట్ ఇన్ అమెరికా. అక్కడ ప్రజలందరూ ఖరీదైన కార్లలో, దేవునికి స్తోత్రం, చాలా ఖరీదైన కార్లలో తిరిగేవాళ్ళు. కానీ వాళ్ళు ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఎలా రాశారు తెలిసిన? బెంచ్ కారుల్లో తినేవాళ్ళు గంజి కోసం పాటుపడుతున్నారు. కారణం ఏంటో తెలిసిన? వారి ఖరీదైన విలాసవంతమైన ఇళ్ళన్నీ కాలిపోయినాయి. వారి ఖరీదైన విలాసవంతమైన కారులన్నీ కాలిపోయినాయి. చాలామంది కట్టుబట్టలతో మాత్రమే మిగిలారు. మీకు తెలుసా ఎవరో? వాళ్ళందరూ ద సెలబ్రిటీస్ ఆఫ్ అమెరికా. అమెరికాలోని ధనవంతులు, వాళ్ళంతా హాలీవుడ్ నటులు. భూమి మీద మనం సంపాదించిన ధనము,
భూమి మీద మనము కూర్చుకున్న సంపద ఏ దినమైనా అలా ఆవిరైపోయి కరిగిపోయే ప్రమాదం ఉన్నది. ఒకవేళ అదే ప్రమాదం కానీ లేకపోతే ఎలా ఉంటుందంటే, సో సమకూరుస్తారు కానీ దానిని అనుభవించరు. దట్ విల్ గోస్ టు సంబడి. అది ఎవరి దగ్గరకో వెళ్తుంది. దేవునికి స్తోత్రం. సో నేను ఈ వీక్లో ఇక్కడది మంగళవారమా లాస్ట్ వీక్లో అనుకుంటాను, ఒక మీటింగ్లో ఉన్నాను. ఇక్కడది పసుమర్తి వారి పాలెంలోనే ఎక్కడో. యాక్చువల్గా అది ఒక సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళ చర్చ్. ఫస్ట్ టైం నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్లో ప్రీచ్ చేశాను. సారీ, సెవెంత్ డే కాదు, వాళ్ళు ఏమని పిలుస్తారు, సో ఇక్కడ సాల్వేషన్ ఆర్మీ, క్షమించండి, సాల్వేషన్ ఆర్మీ వాళ్ళ ఫస్ట్ మీటింగ్లో ప్రీచ్ చేశాను. సో దేవుడు చాలా గొప్ప ఉజ్జీవం రగిలించాడు అక్కడ. ఈవెన్ అది ఒక సాల్వేషన్ ఆర్మీ చర్చ్ అయినప్పటికీ కూడా జాగ్రత్తగా విన్నాం. సో ఆ సాల్వేషన్ ఆర్మీ స్థాపకులు, రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. జాగ్రత్తగా వినండి. ఆయన దగ్గరికి ఒక నాస్తికుడు వచ్చి, హే, సువార్త ప్రకటిస్తున్నావా? ఏమిటి సువార్త ప్రకటించడం? అసలు సువార్త ప్రకటించడానికి నీకు డబ్బు ఎక్కడిదయ్యా అని అడిగాట. ఒక రిచెస్ట్ మ్యాన్, బాగా ధనికుడు. ఎక్కడిది నీకు సువార్త ప్రకటించడానికి? ఆయన ఏమేమి సమాధానం చెప్పాడు తెలిసిన? నీ జేబులో డబ్బు ఉన్నది, ఆ డబ్బు దేవుందే. దేవుడు నీ జేబులో డబ్బు తీసి నాకు ఇస్తాడు, దాన్ని తీసి నేను సువార్త ప్రకటిస్తాను. అంతకు తప్పితే నా దగ్గర డబ్బు ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొద్ది రోజుల్లోనే మారు మనసు పొంది తన దగ్గర ఉన్న డబ్బు చాలా మొత్తం తీసుకొచ్చి మరలా ఆయనకే ఇచ్చి, దీంతో సువార్త ప్రకటించండి. ఆలోచన చేయండి. సో మనం అభివృద్ధి చెందాలని ఆశపడతాం. ఇట్స్ గుడ్. నేను నా కొరకు, నా బిడ్డల కొరకు, నా జనరేషన్స్ కొరకు ఎంతో కొంత అది ఇది ఉంచాలని ఆశపడుతున్నాను. మీలో చాలామందికి నిద్ర వస్తుంది. ఎందుకో? దయచేసి నిద్రపోకండి, ప్లీజ్ నిద్రపోకండి. నేను సరిగా సఫిషియెంట్గా నిద్రపోయి ఎన్ని రోజులో 3 గంటలు, 4 గంటలు, 4.5 గంటలు, ఇంతే నిద్ర. ఓకే, ఎప్పుడైనా ఇక్కడ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, డ్రైవింగ్ చేయలేను అన్నప్పుడు అలా కార్ ఆపేసి సీట్ని బెండ్ చేసి 10 నిమిషాలు నిద్రపోగానే, ఏమండి మీటింగ్ టైం అయిపోతుంది అంటే అది పరిస్థితి, మరలా కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలి. దట్స్ మై స్లీప్. మీరేమో తాపీగా కుర్చీలో ఏసీల ముందు కూర్చొని నిద్రపోతున్నారు. కష్టం అనిపిస్తుంది, మనసుకు బాధ అనిపిస్తుంది. జాగ్రత్తగా విందాం. సో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. మనము భక్తిలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామా? దేవుడు లవోదికయలో ఉన్న సంఘంతో పరలోకములో మాట్లాడి ఒక ఉత్తరాన్ని రాయమన్నాడు. లవోదికయలో ఉన్న సంఘానికి మాట్లాడింది ఎక్కడ? డొమైషియస్ చక్రవర్తి రోమన్ హిస్టరీలో ఉన్నాడు. ఆయన సంఘాన్ని భయంకరంగా హింసించాడు. ఆయన అలా హింసిస్తూ యోహాను, జాన్ ద రెవల్యూషన్, యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడైన యోహాను పట్టుకున్నాడు. చాలా వాదులు పెట్టాడు. సో చంపే ప్రయత్నం చేశాడు, కానీ చచ్చిపోలా. ఎవరు? యోహాను. వీడు ఇట్లా చావుడు, వీడిని తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేయండి అని చెప్పేసి పద్మాసు ద్వీపంలో పడేయడానికి పంపించాడు. లాస్ట్ వెడ్నెస్డే అనుకుంటాను, నేను దాని మీద ప్రీచ్ చేశాను. అక్కడ చాలా విష సర్పాలు, హెటరోడైటిస్ అనే ఓ భయంకరమైన విష సర్పాలు ఉండే ప్రదేశం అది. దీవి నీరు అస్సలు దొరకదు. ఆ ప్రదేశంలో సమ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయని విన్నాను నేను. అక్కడికి తీసుకెళ్ళి పడేస్తే ఒక ఆదివారంన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా? యోహాను. ప్రార్థన చేస్తూనే పరవశమై పరలోకానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన పరలోకాన్ని చూశారు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. పరలోకం అనే మాట వినగానే సో కొంతమందికి ఏమో కాస్త చెవులు నిక్కబొడుస్తాయి గట్టిగా వినడానికి, కొంతమందికి ఏమో ఇది మనకేం వద్దులే అన్నట్లుగా ఉంటాయి. పరలోకం నిజం. 2-3 సాక్షుల నోట చెప్పబడిన ప్రతి మాట నిజం.
స్టెఫెన్ పరలోకాన్ని చూశాడు. రాళ్ళు పడుతూ ఉండగా, ఇదిగో నేను మనిషి కుమారుడు, సో దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు అవ్వడం చూశాను. అపొస్తలుడైన పౌలు గారు రాస్తూ అంటారు, 14 సంవత్సరాల క్రితం ఒక మనుషుడు 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు. ఆయన శరీరంతో ఎక్కిపోయాడు, శరీరం లేకుండా ఎక్కిపోయాడు నాకు తెలియదు, కానీ వర్షింప శక్యం కాని మాటలు విన్నాడు. పరలోకం నిజం. పద్మసు ద్వీపంలో పరవాసి అయిన యోహాను ప్రార్థిస్తూ పరవశమైపోయి పరలోకాన్ని చూశాడు. ఈ సమాచారమే మీకు చాలదు అని అనిపిస్తే, మరణం గురించి మాట్లాడిన వాడే నరకం గురించి మాట్లాడాడు. మరణం గురించి మాట్లాడిన వాడే దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, మరణము నిజమైంది కాబట్టి దేవుని రాజ్యం కూడా నిజం కాబోతోంది. మన కళ్ళు దాన్ని చూడబోతున్నాయి. Do you preparing for the kingdom of God? యువతి యువకులారా, స్నేహితులారా, దేవుని రాజ్యం కోసం సిద్ధమవుతున్నావా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలను చూస్తాం. వారందరూ మనిషి కుమారుని, పెండ్లి కుమారుని, దేవుని రాజ్యం కోసం బయలుదేరిన వారు. కానీ among them 10, 5 మాత్రమే సో తలుపులు తెరవబడి లోపలికి వెళ్ళినట్టుగా చూస్తాం. ఎందుకు? ఆ 5 మాత్రమే సిద్ధపడి ఉన్నారు. అనండి, ఆ మాట అందరూ అనండి. నాకు మందిరానికి రావడానికి సిద్ధపడమే తెలుసు, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడడం తెలియదు. We should be prepared. ఎందుకంటే మనకి మన బర్త్డే తెలుసు. ఈ రోజుల్లో బర్త్డే కోసం కూడా ముహూర్తాన్ని పెట్టుకుంటున్నారు. పలానా రోజులో నేను వివాహం చేసుకుంటానని నా వివాహ దినం కూడా నాకు తెలుసు, లేకపోతే నేను దాన్ని అరేంజ్ చేసుకుంటాను. బట్ we don't know one day that is the day of our dismiss. మన దినం మనకు తెలియదు, మన మరణ దినం మనకు తెలియదు. We don't know. నోవా కాలంలో ప్రజలు అనుకున్నారట, నెమ్మదిగా ఉన్నది, లోకము నెమ్మదిగా ఉన్నది అనని ఆ మాట. నా ఫ్యామిలీ చాలా నెమ్మదిగా ఉన్నది, నేను చాలా నెమ్మదిగా ఉన్నాను, అక్కర్లేమి లేవు. మన మరణ దినం మనకు తెలియదు. రెండవది, మనం అంత్యకాలం యొక్క చివరి దినాల్లో ఉన్నాం. దేవునికి స్తోత్రం. లేఖనాలు, ప్రవచనాలు చాలా ఫాస్ట్గా నెరవేరుతున్నాయి. గడిచిన కాలాల్లో చరిత్ర చూడనంత సుదీర్ఘమైన యుద్ధాలను మనం చూస్తున్నాం. రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఇంకా యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఇజ్రాయెల్, పాలస్తీనా, సిరియా, టర్కీ, ఈ దేశాలలో స్టిల్ దర్ ఈజ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద వార్. ఏ దేశానికి ఆ దేశం యుద్ధ సన్నాహాలు చేస్తున్నాయి. ప్రభు చెప్పారు, అయ్యా ఆ దినం మాకెలా తెలుస్తుంది? మేము ఎలా తెలుసుకోవచ్చు? మీరు తెలుసుకోవచ్చు. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనముల మీదకి జనములు లేస్తాయి. అక్కడక్కడ భూకంపాలు, తెగుళ్ళు, కరువులు, ఇవి నా రాకడకు ఆరంభం. మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎర్త్క్వేక్స్ బిఫోర్ 2K 2000 సంవత్సరానికి ముందు వచ్చిన భూకంపాలు, 2000 సంవత్సరాల తర్వాత వచ్చిన భూకంపాలను మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు వచ్చిన భూకంపాల కంటే ఇప్పుడు కొన్ని 100 రెట్లు ఎక్కువ భూకంపాలు ఉంటాయి. స్నేహితుల, సహోదరి, మనము అంత్యకాలంలో ఉన్నాము. దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. షుడ్ ప్రిపేర్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఏదో చర్చికి వస్తున్నాను, కొద్దిగా కానుకలు ఇస్తున్నాను, ప్రభురాత్రిలో ఉంటున్నాను, ప్రేమ విందులో ఉంటున్నాను. దిస్ షుడ్ నెవర్ బి ఎనఫ్. నేను దేవుని రాజ్యం కోసం సిద్ధం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోక రాజ్యములో యోహానుతో
దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాన్, నేను నీకు కొన్ని విషయాలు చెబుదాం అనుకుంటున్నాను. ఆ విషయాలు నీవు ద చర్చ్ ఆఫ్ లవోదికయలో ఉన్న సంఘానికి రాయి. ఏమని రాస్తావు? చదువుతారా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14 నుండి 19 వచనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి 19 వచనాలు. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: ఆమె నన్ను వాడును, నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గురుడ్డి వాడవును, దిగంబరుడవై ఉన్నావు అని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవేయబడిన బంగారమును, నీ దిశమొల సిగ్గు కనబడకుండానట్లు ధరించుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. నేను ఈ 7 లెటర్స్ని ఏమనిపిస్తున్నా తెలుసునా? ద లెటర్స్ ఫ్రమ్ హెవెన్. హైదరాబాద్ నుండి వచ్చిన ఉత్తరాలు మీకు తెలుసు, చెన్నై నుండి వచ్చిన ఉత్తరాలు మీకు తెలుసు, అమెరికా నుండి వచ్చిన ఉత్తరాలు కూడా మీకు తెలియదేమో, నాకు తెలుసు. బట్ దీస్ 7 లెటర్స్ ఆర్ ఫ్రమ్ హెవెన్. ఇవి పరలోకము నుండి వచ్చిన ఉత్తరాలు. చెప్పండి, ఎక్కడి నుండి? పరలోకము నుండి వచ్చిన ఉత్తరాలు. ఓ లవోదికయ సంగమా, నీ క్రియలన్నిటి నేను చూస్తున్నాను, వింటున్నాను, గమనిస్తున్నాను. లవోదికయ సంఘమే కాదు, ద చర్చ్ ఆఫ్ అడవుల దీవిలో ఉన్న సంఘము కూడా. నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు. చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే నీకు మేలు. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నువ్వు వెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. ఆలోచన చేయండి, దీనిని మీరు ఎలా పోల్చవచ్చు? ఆలోచించండి. ఓ మంచి జామ చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఊరుకోకుండా జామకాయని కోసారు. అది మొగ్గలేదు, తయారవలా. పోనీ పచ్చిగా చెట్టు కన్నా అతుక్కుని లేదు. ఎందుకు? మొగ్గితేనేమో తింటావు, పచ్చిగా చెట్టుకి అతుక్కుని ఉంటే ఏం చేస్తావు? అది ఎవరి మీదన్నా కోపం ఉంటే వారి తలకు గిరాటు వేయడానికి మాత్రమే పనిచేస్తుంది. అంతేనా? మరలా దాన్ని జామ చెట్టుకేమి చెరో సగంగా ఉన్న క్రైస్తవులు కూడా అలానే ఉన్నారు. అయితే నువ్వు మారుమనసు పొంది దేవుని స్వరూపంలో లోపలికి రావాలి. లేకపోతే నువ్వు మారు మనసు పొందకుండా ఉంటే ఇంకొకసారైనా నీకు మారు మనసు పొందే అవకాశం దొరుకుతుంది. మారు మనసు పొందానని చెప్పుకుంటూ దేవుని దగ్గరకు వచ్చి క్రైస్తవుడు అని చెప్పుకుంటూ భక్తి కలిగిన వాడన ఉండి మారు మనసు పొందిన వాడుగాను ఉండక, పొందని వాడనుగానే ఉండక, దేవుని సంబంధిగాను ఉండక, దయ్యం సంబంధిగాను ఉండక, లోక సంబంధిగాను ఉండక, దేవుని రాజ్య సంబంధిగాను ఉండక, చీకటి సంబంధిగాను ఉండక, వెలుగు సంబంధిగాను ఉండక సంఘములలో చాలామంది మసలుచున్నారు. వారి గురించి ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను.
మీరు చెప్పండి. మనం రైస్ తింటాం కదా, రైస్ డబ్బాలో ఉంటే బాగుండు, లేకపోతే చక్కగా ఉడికించబడి కుక్కర్లోనా ఉంటే బాగుండు. కానీ ఆ రైస్ ఉడకకుండా ఉన్నాయి. సగం ఉడికినే, సగం ఉడకల. మీలో ఎంతమంది తినగలరు చెప్పండి? స్త్రీలను అడుగుదామా? తిన్నారా? అలాంటి రైస్ తిన్నారా ఎప్పుడైనా? తినలేదా? టేస్ట్ చేసి తీసేసాం కదా, తీయలేదా? జాగ్రత్త సుమి, మనము రూపాంతరము చెందవలసి ఉన్నది. ప్రభు స్వరూపంలోపటికి మార్చబడవలసి ఉన్నది. ఈ చాష్యానికి ఉంటుందట, నేను బాగున్నాను, నా పరిస్థితులన్నీ బాగున్నాయి, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకు ఇల్లు ఉన్నది, నాకు బైక్ ఉన్నది, నాకు కారు ఉన్నది, నాకు బ్యాంక్ అకౌంట్ ఉన్నది, నాకు అసలు బంగారం ఉన్నది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఎందుకు ఓకే చెప్పండి? ఎందుకు ఓకే? ఈ 60-70 సంవత్సరాలు తినడం కోసం ఉందని ఓకేనా? పరలోకం నిజమమ్మా, దానికోసం మనం సమాయత్తం కావాల్సి ఉన్నది. సో క్రైస్తవుడు ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందకుండా, ఒక శిష్యుడు కాకుండా, దేవుని స్వరూపంలోపటికి రాకుండా ఓ సమృద్ధి అయిన భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని అనుభవించలేరు. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ మాటను చదివితే మనకి వాస్తవానికి భయం వేస్తుంది. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చెప్పున్నదేమనగా, అతనికి దాసునికి ఏ భేదము లేదు. నాతో కలిసి అందరూ కనుక ఈ మాటలు నా వెనుక చెబుతారా? మరియు నేను చెప్పున్నదేమనగా, చెప్పండి, దయచేసి చెప్పండి. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. మీరు ఎలా అర్థం చేసుకున్నారో నేను మీ దగ్గర నుండి వినొచ్చా? ట్రై టు అండర్స్టాండ్ ఇట్. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దాసుడు, పనివాడు, లేకపోతే జీతగాడు, పాలేరు, ఇంతే. కుమారుడు ఏమై ఆ తండ్రి ఆర్జించిన ఆస్తి అంతటికి కూడా వారసుడు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్న సంఘంతో, సరిగా ఎదగకుండా ఉన్న సంఘముతో ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఓ గలతీలారా, యెహోవా తమకు దేవుడిగా గల జనులు అందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం కదా. యేసుప్రభువు వారు ఒకసారి తీరు సైదాను ప్రాంతానికి వెళ్ళారు. యేసుప్రభువు వారి దగ్గరికి ఒక కనాను స్త్రీ వచ్చారు. ఎవరావిడ? కనాను స్త్రీ. షీ ఈజ్ నాట్ అన్ ఇజ్రాయెలైట్ ఉమెన్. ఆమె ఒక ఇశ్రాయేలు స్త్రీ కాదు, కనాను స్త్రీ. ఆమె వచ్చి, అయ్యా, నా కుమార్తెకు దయ్యం బట్టి బాధపడుతుంది, కొద్దిగా నా కుమార్తెను బాగు చేయండి అంటే యేసుప్రభువు వారు అన్నారు, అమ్మా, పిల్లల రొట్టెలను తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు. పిల్లలకు రొట్టెలు అనండి ఆ మాట. ఇక్కడ మనం ఏమని చదువుతున్నామంటే, పిల్లలకేమో రొట్టెలు, పెద్దలకేమో స్వాస్థ్యము అనండి ఆ మాట. పిల్లలకేమో రొట్టెలు, పెద్దలకేమో స్వాస్థ్యము. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంతో రాస్తూ అని అంటున్నారు, ఏమనంటే, పిల్లలారా, మీరు పిల్లలుగానే ఉన్నంత వరకు ఏం తింటారు? జస్ట్ మీకు ఫుడ్ అండ్ బ్రెడ్, खाना पीना और कपड़ा ఏం దొరుకుతుంది?
ఖానా పీనా ఔర్ కపడా అంటే తినడానికి తిండి, త్రాగడానికి నీరు, ధరించుకోవడానికి బట్టలు. మీకు తెలుసు కదా, ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణమైన వారికి కూడా ప్రభు ఏమిచ్చాడు? ఖానా ఇచ్చాడు, పీనా ఇచ్చాడు, కపడా కూడా క్రొత్త ఏమి ఇవ్వలా, అవి మాసిపోకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. అంతేనా? నాకు తెలియకుండా మీకేమైనా ఇచ్చాడా? మీకు తెలిసి వారికి ఇంకేమైనా ఇచ్చాడా? అంతేనా? తిండి ఇచ్చారు, త్రాగడం కోసం బండను కూడా చీల్చి నీళ్ళు ఇచ్చారు, బట్టలు మాయకుండా చేశారు. అంతకంటే ఎక్కువేమి ఇవ్వలా. కానీ కొందరు విశ్వాసయోధులు నమ్మారు. వారికి ఏమిచ్చాడు? స్వాస్థ్యం ఇచ్చాడు. కట్టని ఇండ్లు, పెట్టని తోటలు, ఇనుము, ఇత్తడి, రాగి, బంగారము ఉన్న గనులు. దేవునికి స్తోత్రం. చాలామంది సంకుచిత భావంతో ఈ భక్తి చాలు, ఈ ప్రార్థన చాలు, ఈ జీవితం చాలు, ఇంతకంటే ఎక్కువ వద్దు. స్నేహితుడా, సోదరి, నీ వృద్ధిని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ వృద్ధి అందరికీ కనిపించేట్టుగా, తేటగా కనిపించే వృద్ధి. దేవునికి స్తోత్రం. వెరసి క్లియర్గా మాట్లాడలేనంటే, ఈమె మంచి ప్రార్థనా పరురాలు, ఈమె మంచిగా పాడగలరు. తిమోతి లుస్త్రలో, ఈకోనియలో మంచి పేరు కలిగిన వాడు. ఈమె మంచి సాక్ష్యం కలిగిన ఆవిడే. దేవునికి స్తోత్రం. ఈమె తన మాదిరితో, తన సాక్ష్యంతో, తన ప్రార్థనా జీవితంతో తన కుటుంబం అంతటిని సంపాదించుకుంది. ఈయన దేవుని శిష్యుడు, అద్భుతమైన సాక్షి, గొప్ప బోధకుడు, మంచి ప్రవక్త. అవి మనకి దేవుని నుండి రావాల్సిన రిపోర్ట్లు. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు కదా, స్టెఫెనుని, ఫిలిప్ని భోజనాలు వడ్డించడం కోసం ఏర్పరచుకున్నారు. కానీ స్టెఫెను ద్వారా దేవుడు సూచక క్రియలు, మహత్కార్యాలు చేయించాడు. స్టెఫెను మాట్లాడటానికి నిలబడితే అతని లోపుటున్న ఆత్మను వారు ఎదిరించలేకపోయారు అని రాయబడుతున్నది. దేవునికి స్తోత్రం. ఫిలిప్పు భోజనాలు వడ్డించడానికి ఏర్పరచబడిన ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడు సమరయలో ఎంత అద్భుతంగా వాడుకున్నాడంటే, రోగులు స్వస్థత నొందారు, పక్షవాయువు కలిగిన వారు స్వస్థత నొందారు, అనేకులను పట్టిన దయ్యములు వెళ్ళిపోయినాయి. సో ఫిలిప్ వలన సమరయ పట్టడానికే సంతోషం వచ్చింది. నా వైపు చూడండి ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, నా వలన నా కుటుంబానికైనా సంపూర్ణమైన సంతోషం వస్తుందా? నా కమ్యూనిటీకి, నేనుంటున్న చుట్టుప్రక్కల ప్రాంతానికైనా సంపూర్ణమైన సంతోషం కలుగుతుందా? తర్వాత బర్నబాని చూస్తాం. ఈ బర్నబా ఎవరంటే, దేవుడి కంటే ఎక్కువ ఏది లేదని చెప్పేసి తనకున్న భూమిలో కొంతో లేకపోతే మొత్తమో అమ్మి తీసుకొచ్చి సువార్త కోసం అపోస్తుల పాదాల దగ్గర పెట్టినవాడు. తన పేరు యోసేపు. అపోస్తులు తన పేరు మార్చి బర్నబా అని పేరు పెట్టారు. ఈ బర్నబా గురించి ఏమని రాయబడుతుందంటే, ఆయన పేరుకి హెచ్చరిక పుత్రుడు అని అర్థం. ఆయన చక్కగా హెచ్చరికలు చేసేవాడు, అద్భుతంగా మాట్లాడేవాడు. తన గురించి పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న సత్పురుషుడు. ఇవి భక్తిలోని ఉన్నతికి అద్దం పట్టు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కుమారుడైనప్పటికీ ఎదగనంత వరకు, బాలుడుగానే ఉన్నంత వరకు కుమారునికి దాసునికి పెద్ద తేడా ఏమీ లేదు. ఆలోచన చేయండి. కుమారుడే, యెహోవా తమకు దేవుడిగా గల జనులే, బల్ల మీద ఉండు రొట్టెలను తిను పిల్లలే. కానీ ఎదగనంత వరకు, ఫలించనంత వరకు, వృద్ధి చెందినంత వరకు, దేవుని రాజ్య నిర్మాణంలో పాలిభాగస్తులు కానంత వరకు, దేవుని నామఘనత కొరకు పాటుపడనంత వరకు, ప్రార్థన యోధులు కానంత వరకు,
దేవుని కొరకు మంచి సాక్షులు కానంత వరకు, పరిశుద్ధాత్మ చేత నింపబడినంత వరకు, కృపావరములు పొందినంత వరకు, దేవుని కొరకు ఒక మంచి బోధకులు కానంత వరకు పిల్లలే, కుమారులే, కానీ బల్ల మీద ఉండు నానా బిస్కెట్టే అది, అమ్మ మమ్మీ లాలీపాప్, చాక్లెట్. వాట్ యు ఆస్కింగ్ గాడ్? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను. The grown up will play like salt. దేవా అడవుల దేవునివ్వండి, దేవా ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి, దేవా భారతదేశాన్ని ఇవ్వండి, దేవా నా కమ్యూనిటీని ఇవ్వండి, నేను వారిని మీ రాజ్యానికి తీసుకొస్తాను ప్రభువా. దేవునికి స్తోత్రం. వాట్ వీఆర్ సీకింగ్, మనం ఏమడుగుతున్నాం? నేను తిన్నానా? సో రేపల్లిలో ఫాస్టింగ్ ప్రేయర్ జరిగింది. ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల కుమ్మరించబడ్డాడు. నేను ఒక్క నిమిషం కోసమే కన్నీరు మున్నీరై ప్రార్థన చేశాను. అదేంటి తెలుసునా? థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. మీ నమ్మకత్వం నాకు వందనములయ్యా. దేవునికి స్తోత్రం. మీ నమ్మకత్వం నాకు వందనములు. నా బాల్య దినం నుండి లెక్కలు చూసుకుంటే ఆయన ఎన్నికలేని వాడినైనా నన్ను ఏర్పరచుకునడంలో, పిలుచుకునడంలో, ప్రత్యేకపరచడంలో, ఆయన పని చేయించుకోవడంలో, వాడుకోవడంలో, ఆయన ఇచ్చిన సమస్తంలో, సో నా జీవితంలో ఎంతో నమ్మకమైన వాడిగా ఉన్నాడు, నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఐ జస్ట్ ప్రేడ్ ఫర్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. కేవలం ఆయన విశ్వసనీయతను బట్టి ఆయన ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. అండ్ దెన్ ఐ ప్రేడ్ ఫర్ రేపల్లె. రేపల్లిలో ఉన్న క్రైస్తవ్యంలో ఉజ్జీవం కొరకు ప్రార్థన చేశాను. రేపల్లిలో ఉన్న దైవ సేవకులలో ఉజ్జీవం కొరకు ప్రార్థన చేశాను. రేపల్లిది 2011వ సంవత్సరానికి 50,050 మంది జనాభా. ఇది 25వ సంవత్సరం. మోస్ట్లీ వాళ్ళు 80 నుండి 1,00,000 జనాభా అయి ఉంటారేమో ఇప్పటికీ. ప్రభువా, ఆ రోజున కుడి ఎడమలు ఎరుగని 1,20,000 మంది నినెవే ప్రజల కొరకు ఆ యోనాను పంపించావు, నినెవేని రక్షించావు. ప్రభువా, ఇంచుమించు 1,00,000 జనాభా ఉన్న రేపలను రక్షించండి ప్రభువా. నాన్న బిస్కెట్ అని నేను అడగలేదు. దట్స్ వై ఐ గ్రోన్. చాక్లెట్ అని అడగలేదు, ఐ గ్రోన్. నాన్న, చెల్లి, దేవుని సన్నిధిలో నాటుబడిన ఎంతకాలం అయింది? స్నేహితుడా, సహోదరుడా, దేవుని సంఘములో నాటుబడిన ఎంతకాలం అయింది? నీ అభివృద్ధి గురించి మాట్లాడితే, ఒకవేళ ప్రభు ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి నువ్వేం సిద్ధంగా ఉన్నావు? ప్రేమతో మాట్లాడుతున్నాను. పిల్లలుగా ఉన్నంత వరకు, ఎదగనంత వరకు మనకి దాసులకి పెద్ద తేడా ఏమీ లేదు. దేవుని స్వాస్థ్యాన్ని ఇన్హెరిట్ చేసుకోవాలి అంటే, స్వాధీనం చేసుకోవాలి అంటే మనం అభివృద్ధి చెందాలి. మన అభివృద్ధి అందరికీ తేటగా కనిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తేటగా కనిపించాలి. ప్రభు కార్యములు చేయగలిగిన వాడు. నేను ముగిస్తున్నాను. 2 ప్రశ్నలతో ముగిస్తున్నాను. ఆ ప్రశ్న ఏమిటంటే, నీవు అభివృద్ధి చెందుచున్నావా? నీ భక్తి జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో, నీ త్యాగంలో, నీ సమర్పణలో వృద్ధి ఉన్నదా? దేవుని కొరకైన జీవితం విషయంలో నీ వృద్ధి తేటగా కనిపిస్తుందా? దేవునికి స్తోత్రం. తేటగా కనిపిస్తుందా? మార్నింగ్ రాజాబాబు ఫామ్కి వెళ్ళాను. ఆ ఫామ్లో ప్రేయర్ చేయడానికి తీసుకువెళ్ళాడు. లోపల చిన్న చిన్న కోడి పిల్లలు ఉన్నాయి. ఇవి ఎన్ని రోజులు అయినాయి అంటే 3 రోజులు లేనన్న.
నేను అప్పుడు అడిగాను, 3 రోజులే అంటే వీటి వృద్ధి ఎవ్రీడే కనిపిస్తుందా? ప్రతిరోజు రోజుకి మారిపోతాయి. 30 రోజుల తర్వాత ఇంకా వేగంగా మారిపోతాయి. ఒకవేళ వాటి అభివృద్ధి అలా ఉంటే ప్రతిదినం వర్తమానాలు వింటున్న మనము, ఎంతో కాలంగా దేవుని సంఘంలో నాటుబడి చక్కటి వర్తమానాలు వింటున్న మనము ఎంత వృద్ధి చెందుతున్నాం? ఒక నిర్ణయానికి రావాల్సినది, ఐ షుడ్ గ్రో. ఒక లూదియా వలె, ఒక రూతు వలె, ఒక ఎస్తేర్ వలె, ఒక అబీగయల్ వలె స్త్రీగా నేను ఎందుకు వృద్ధి చెందలేను? సహోదరులారా, వై యూ షుడ్ నాట్ బికమ్ లైక్ స్టీఫెన్? ఒక స్టెఫెన్ వలె, ఒక ఫిలిప్ వలె, ఒక పేతురు వలె, ఒక పాల్ వలె, ఒక బర్నబా వలె, ఒక సీల వలె. వై ఐ కుడెంట్? ప్రశ్నించుకుందాం. రొట్టెలు చాలా, వస్త్రం చాలా, స్వాస్థ్యం అక్కర్లేదా? దేవుని రాజ్యానికి వెళ్ళబోతున్నాం. అందరికీ అక్కడ బహుమానాలు ఇస్తూ ఉంటారు. నీకు బహుమానం ఏం అక్కర్లేదా? కొందరికి కిరీటాలు ఇస్తూ ఉంటారు. నీ కిరీటం ఏం అక్కర్లేదా? దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది. ఏ రీతిగా ఆయన పరలోకమునకు ఎక్కిపోవటం మీరు చూశారో, అదే రీతిగా ఆయన తిరిగి వస్తారు. నేను ముగిస్తున్నాను. మధ్యాకాశానికి వస్తారు. సిద్ధపడి ఉన్న వారందరూ వెళ్ళిపోతారు. ఏమన్నాను? సిద్ధపడిన సంఘం వెళ్ళిపోతుంది. సిద్ధపడిన సంఘం ఇక్కడ ఉంటుంది. విడువబడ్డ బహుఘోరం. ఈ సిద్ధపడిన సంఘం వెళ్ళి దేవుని రాజ్యంలో 7 సంవత్సరాల పాటు గొర్రెపిల్ల విందులో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 సంవత్సరాల తర్వాత పైనుండి వచ్చిన యేసు ప్రభువు వారు క్రింద నుండి మనకంటే ముందు వెళ్ళిన ప్రభువునందు మృతులు, పరిశుద్ధులు, వారి తర్వాత మనము 7 ఏండ్ల పాటు మధ్యాకాశంలో గొర్రెపిల్ల విందులో ఉంటాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలిసిన? మనమందరము దిగి వస్తాం కిందకి. దేవుడే న్యాయాధిపతిగా ఉండి 1000 సంవత్సరాలు ఆయన భూమిని ఏలబోతున్నాడు. ఆయనకిష్టమైన మనలో కొందరము ఆయనతో పాటు భూమిని ఏలబోతున్నాము. Some may become governors, some collectors, some ministers. మీకేం ఆశలు లేవా? I can be believing the word of God. నేను ఈ బైబిల్ గ్రంథాన్ని నమ్మగలుగుచున్నాను. ఇందులో రాయబడిన సమస్తము సత్యము. ద ఫ్యాక్ట్ నెరవేరింది, నెరవేరుతూ ఉన్నది, నెరవేరబోతా ఉంది. నీ కూడా పరిపాలన చేయాలని ఆశ ఉందా? ఒకవేళ ఉంటే యూ షుడ్ గ్రో. నీ వృద్ధి చెందుతావు. నీ అభివృద్ధి తేటగా కనపడేట్లుగా వృద్ధి చెందుతావు. ప్రభు నీకు, నాకు, మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. తలలోంచుదాం.